ఇక్కడ ఎరుపు వస్తూ ఉంటుంది. ఇట్లా వచ్చింది అని అంటే ఆటోమేటిక్ ఏంటంటే గింజల మీద కూడా నల్లి వస్తే ఏమవుతుంది అంటే సార్ ఇది సరిగా నిండుకోదు. ఇప్పుడు ఇది చూడండి, ఇది నిండుకోదు సార్. ఇంకా పూర్తిగా ఏంటంటే గింజలు తాలైపోతుంది. మనకి రసం పీల్చేయడం వల్ల ఇప్పుడు పాలు పోసుకునే టైంలో రసం పీల్చుకోవడం వల్ల గింజలు తాలైపోతాయి. మనకి వెయిట్ రాదు, ఇక ఈల్డింగ్ కూడా చాలా వరకు మనకి తగ్గిపోతుంది. కాబట్టి ఈ నల్లి వచ్చేటప్పుడు కంపల్సరీగా మనం పిచికారీ మందులు చేసుకోవాలి. ఈ నల్లితో పాటు కూడా ఏంటంటే మనకి గింజ మచ్చ తెగులు కూడా వస్తుంది. గింజ మచ్చ తెగులు అంటే గింజల మీద ఇట్లా మచ్చలు వస్తూ ఉంటుంది. ఈ రెండు కూడా ఏంటంటే ఇప్పుడు నల్లి ఎక్కడనైతే ఇప్పుడు అది బొక్క పెట్టి రంధ్రం చేస్తుందో అక్కడ మనకి తెగులుకి శిలీంధ్రాలు ఉంటాయి కదా, ఆ తెగులు కూడా వచ్చి మనకి మచ్చలు కలగజేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ రెండింటికి సంబంధించి ఒకేసారి మందు పిచికారీ చేసుకుంటే రెండు కంట్రోల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు నల్లికి కూడా ఇప్పుడు మనకి పూటాకు అంటే పూటాకు మంచిగా ఉన్నప్పుడు మనకి ఆటోమేటిక్గా ఏంటంటే ఈ చాలా వరకు ఇప్పటిదాకా నేను చూసింది ఏంటంటే ఈ పక్క ఆకులు ఎండిపోయినా మనకి ఇప్పుడు నష్టమేం లేదు, కానీ ఈ పూటాకు ఎండిపోతే మనకి నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ దాన్ని మనం ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఈ ఆకు మంచిగా ఉంది అంటే మనం పిచికారీ చేయాల్సిన అవసరం లేదు. అట్లనే ఏంటంటే ఇప్పుడు ఈ పూటాకు సంబంధించినటువంటి కింద కూడా ఏంటంటే కొంచెం ఎరుపు రంగులో మనకి వస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు గింజలు కూడా మనం చూస్తూ ఉన్నట్లయితే అక్కడక్కడ ఎర్రగా ఇట్లా అయిపోతూ ఉంటుంది. నల్లి వస్తుంది అంటే ఇప్పుడు ఈ వేడి వాతావరణానికి నల్లి వస్తుంది కదా, నల్లి వచ్చినప్పుడు ఏంటంటే ఈ యొక్క కాండం మీద కూడా మనకి ఎరుపు రంగు ఇట్లా మచ్చలు కనిపిస్తూ ఉంటుంది. ఇది వచ్చింది అని అంటే మనం నల్లి వచ్చింది అన్నట్టుగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో వాటిని మీరు ఫాలో అయితే సరిపోతుంది. ఇంకా ఏ ఇతర మందు కూడా కలపొద్దు. మీరు 3-4 రకాల పురుగు మందుల్ని కలిపి మాత్రం కొట్టొద్దు. కేవలం కంకి నల్లికి సిఫార్సు చేసినటువంటి మందులను మాత్రమే స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. బయో సంబంధించినది అలాగే పైరిథ్రాయిడ్స్, సైపర్మిత్రిన్ కానీ సింథటిక్ పైరిథ్రాయిడ్స్, అట్లాగే వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ స్టేజ్లో మీరు వాడొద్దు. ఇంకొకటి మన ఇది ఉంది కదా, క్లోరోపైరిపాస్ 50 EC ఒకటి అమ్ముతున్నారు. అది చాలా డేంజర్. క్లోరోపైరి ఏదైతే మనం వచ్చింది ఇంకొక 10 పక్వ దశకు వచ్చింది, ఇంకొక 10 రోజుల్లో అయితే మీకు కోతకు వచ్చేస్తుంది. కాబట్టి ఇప్పుడు దీంట్లో మీరు ఇప్పుడు ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం లేదు. అది పంట కూడా బాగానే వచ్చింది. ఒక 5 to 10% అనేది కొద్దిగా మనకు ఏది ఈ ఎండాకు తెగులు వలన నష్టం ఏదైతే అనుకుంటున్నామో అది వచ్చే అవకాశం ఉంది. అంతకన్నా ఎక్కువ అయితే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు కుడివైపు ఉన్నటువంటి ఇది ఏదైతే పొలం ఉందో ఇది ఎవరు లేదు, మీది. మీరు మాత్రం ఇప్పుడు సార్ చెప్పినట్టుగా కంకి నల్లిని కంట్రోల్ చేసుకున్నట్టయితే మీ పొలం బాగానే ఉంటుంది. బ్యాక్టీరియా ఇప్పుడు ఆకు ఎండు తెగులు గురించి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. దీంట్లో అంత డ్యామేజ్ స్థాయి కూడా చాలా తక్కువ ఉంది. సో దాని ఎఫెక్ట్ ఏమి ఉండకపోవచ్చు. మనకు మెయిన్గా ఇప్పుడు మీరు టేకప్ చేయాల్సింది ఏంటంటే కంకి నల్లిని అంటే ఇప్పుడు మీరు కంట్రోల్ చేసుకున్నట్టయితే మీ పొలం నార్మల్గానే ఉంటుంది. తర్వాత సైపర్మిత్రిన్ లాంటివి సింథటిక్ పైరిథ్రాయిడ్స్ వాడితే కూడా దోమ ఉధృతి పెరుగుతుంది. సో ఈ రెండింటిని మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇది చిరుపొట్ట దశలో ఉంది. మీరు కనుక ఆఖరి దఫా ఎరువులు వేసే పరిస్థితి ఉంటే పొటాష్ కలుపుకోండి, యూరియా డోస్ తగ్గించుకోండి. నత్రజని మనకు 15 రోజులు పొటాష్ ఎకరానికి కలుపుకొని కనుక మీరు లాస్ట్ వేసుకుంటే పొటాష్ యూరియా తగ్గించండి. 25 కిలోలు వేస్తున్నాం సార్. ప్రొఫిలాక్టిక్ స్ప్రేస్ గా ఇప్పుడు ఏదైతే మనం సిఫార్సు చేస్తున్నామో సరిపోతుంది. నల్లికి సార్, ఒకసారి ఇప్పుడు మనకి ఇట్లా ఎరుపు సేమ్ రికమెండేషన్ ఇక్కడ కూడా. ఇప్పుడు అక్కడ కూడా ఈన లేదు, మనం ఫస్ట్ చూసినాం కదా, అక్కడ కూడా ఈన లేదు, అక్కడ కూడా మీకు ఇంకా ఈన లేదు. కాబట్టి ఇప్పుడు ఇది ఏదైతే ఇప్పుడు ఎండాకు తెగులు దీనికి సంబంధించింది మనకు కెమికల్ మేము ఆల్రెడీ చెప్పాము. అదేంటంటే మనకు వచ్చేసి ఒకటి కాపర్ ఆక్సిక్లోరైడ్, COC, కాపర్ హైడ్రాక్సైడ్ అని ఉంటుంది. దాంతోపాటుగా స్టెప్టోమైసిన్ అని చెప్పేసి యాంటీబయాటిక్. ఇప్పుడు ఈ స్టేజ్లో మీరు ఎంత ఎక్కువ ఎండ మనకి తగిలి వాతావరణం కనుక క్లియర్ అయితే ఇది అంత తొందరగానే ఇది పోతుంది. కాబట్టి అది పోతుంది. ఇక తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఇందాకలా మన శాస్త్రవేత్త చెప్పినట్టుగా ఒకటి కంకి నల్లి
ఈసారి దాని ఉధృతి ప్రతి చోట కనపడుతుంది. దాంతోపాటుగా కాటుక తెగులు కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఈ రెండింటిని ముందుగానే మనం ప్రొఫిలాక్టిక్గా మనం కనుక ఒక పిచికారి కనుక తీసుకున్నట్టయితే వాటి నుంచి కూడా మనం ఈజీగా బయటపడేదానికి అవకాశం ఉంది. వీటికి సంబంధించిన మందులన్నీ కూడా మేము మీ వాట్సాప్ కలర్ కనిపిస్తూ ఉంది. అట్లనే ఇదే గోల్కకు చూస్తూ ఉండి ఇప్పుడు మన గింజలు కూడా అక్కడ మచ్చలు కనిపిస్తూ ఉంది. ఇది వచ్చింది అని అంటే మనం కంకినల్లి వచ్చిందని గమనించుకోవాలి. ఈ కంకినల్లి అట్లాగే గింజ మచ్చ తెగులు ఒకటేసారి వస్తుంది కాబట్టి స్పైరోమెస్ఫిన్ అనేటువంటి మందు, అట్లాగే మనకి ప్రోపికోనోజల్ అనేటువంటి మందు, ఈ రెండు కూడా సపరేట్గా అంటే 200 మిల్లీలు ఒక ఎకరానికి చొప్పున, ఈ మందు ఒక 200 మిల్లీలు, అట్లాగే ప్రోపికోనోజల్ కూడా ఒక 200 మిల్లీలు, రెండు కలిపి ఒకేసారి పిచికారీ చేసుకోవడం వల్ల రెండు ప్రాబ్లమ్స్ కూడా ఒకటేసారి కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు దోమ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఈనే దశలో ఉన్న దానికి కూడా ఇప్పుడు ఉన్న వాతావరణం దోమపోటు పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంది. కాబట్టి దోమ సంబంధించిన మందులు మనకు చాలా ఉన్నాయి. సో వాటిని కొట్టేటప్పుడు జాగ్రత్తగా ఏంటంటే మీరు ఈ గన్ను ఏదైతే ఉంటుందో ఇది తైవాన్ స్ప్రేయర్ కావచ్చు, పవర్ స్ప్రేయర్ కానీ వాడండి. బాగా స్పీడ్గా పోతుంది, ఫోర్స్గా కిందకి వెళ్తుంది. ఆ మందు దుబ్బు అడుగు భాగంలో తగిలేటట్టుగా మీరు ఈ చేతి గన్నుని ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అంతేగాని పైన ఇట్లా సమాంతరంగా పట్టుకున్నట్టయితే ఆ మందు పైన ఆకుల మీద పడుతుంది, దోమ కింద ఉంటుంది. కాబట్టి దోమకు ఆ మందు చేరే అవకాశాలు చాలా తక్కువ. కాబట్టి అది కంట్రోల్ అవ్వటం అంత ఈజీ కాదు. అదే కనుక నేరుగా మీరు కిందకు ఫోకస్ చేసుకుంటూ అతన్ని నడవమని చెప్తే డెఫినెట్గా డైరెక్ట్గా పోయి ఆ దోమలు ఉన్న దగ్గర ఆ గుబ్బ దగ్గరే పడుతుంది. కాబట్టి అవి ఇమ్మీడియట్ నాక్డౌన్ ఎఫెక్ట్ అయ్యేదానికి అవకాశం ఉంది. వాటర్ కూడా మీరు ఏంటంటే ఇప్పుడు పొట్ట దశ వచ్చింది, ఆటోమేటిక్గా దోమ తగ్గిపోతుంది. దోమకి ఏంటంటే ఉక్కపోత ఎక్కువ ఉంటే దోమ ఎక్కువ ఉంటుంది. అదే ఇప్పుడు ఇంకొకటి కాలిబాటలు, ఎక్కడ నేను కాలిబాటలు గమనించలేదు. మీ పొలాల్లో కాలిబాటలు తీయట్లే, అంటే పాయలు దొక్కటం అంటారు. సో ఈ పాయలు దొక్కటం వల్ల ఏంటంటే గాలి, చల్లటి గాలి అనేది లోపలికి వెళ్తుంది. చల్లటి గాలి ఎప్పుడైతే లోపలికి వెళ్తుందో దోమ దాని నుంచి బయటకు వెళ్ళిపోతుంది. సో ఇది పాయలు దొక్కటం వీలు ఇట్లా కొట్టుకుంటూనే పోతున్నాడు, ఎటు పోతుందో గాలి వస్తాడు, ఇటునే వీక్తుంది. నచ్చినప్పుడు పర్టికులర్గా తీసుకుంటాం. మొన్న మేము చెప్పుకున్న దానికి ఇప్పుడు కరెక్ట్ సూట్ అయింది. ఇట్లా పట్టుకుంటే పోతాడు అయిపోయాడు. మీరు ఓళ్ళు ఉంటారు అంటే మీరు అదొక్కటి చెప్పండి. స్ప్రే ఎట్లా డీప్ గా పోవాలా, నీళ్లు పెట్టినట్టయితే మీకు దోమ ఉధృతి తగ్గుతుంది. దోమ మందు కొట్టేటప్పుడు దుబ్బు దగ్గర మందు పడే విధంగా మీరు గన్నును పట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు కూడా తీయొచ్చు సార్, తీయొచ్చు. ఇప్పుడు కూడా తొక్కొచ్చు, మందు మంచిగా కొట్టచ్చు. అట్లా అయితేనే ఏమవుతుంది అంటే ఫస్ట్ టైం కంట్రోల్ కానీ కొంచెం సెకండ్ టైంకి దాని యొక్క ఎఫెక్ట్ ఇంకా తగ్గేటువంటి అవకాశం. మనకి ఇంకా 2 వీక్స్ కంటే ఎక్కువ వస్తుంది. ఇది ఇంకా ఉంది సార్, చాలా ఉంది. ఇది 3 వీక్స్ ఇప్పుడు 1 మంత్ పైన ఉంటుంది, 1 మంత్ ఉంటుంది. ఇది ఇంకా బయటికి రాలేదు కదా, 1 మంత్ 40 డేస్ ఉంది ఇక్కడ. ఇప్పుడు అన్ని ఇదే స్టేజ్ వాతావరణంతో ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. అందుకని దీని గురించి ఎక్కువ వరి కావద్దు. ఎండుతం నుంచి పైన ఆకులు ఎండే దాని గురించి స్ప్రేలు మంచిగా పోతాయి, నీళ్లు మట్టుకు తీసేయచ్చు. నీళ్ళు తీసేస్తాం సార్, బాగుంటుంది. వరిలో వేరుకుళ్ళు వస్తాయి. వేరుకుళ్ళు కాదు, అది మీరు ఎలకలు ఉన్నాయేమో చూడండి. కాదు సార్, వేరుకుళ్ళు వచ్చి కంకి వచ్చేదాకా బాగుంటుంది, వరి ఎర్రబడదాకా బాగుంటుంది సార్. తర్వాత తాళ్ళు లెక్క అయిపోతుంది, వెయిట్ తగ్గిపోతుంది. మీరు దుబ్బు తీసుకురండి, నేను చూస్తే నేను గమనించి చెప్తాను. మీకు పొట్టకుళ్ళు తెగులు కానీ లేకపోతే కింద ఏమైనా సీట్ రాట్ ఉంటుంది, సీట్ రాట్ కి దానికి ప్రాపికోనజోల్ కొట్టండి. ప్రాపికోనజోల్ టిల్ట్ 2 ml 1 ml per లీటర్. మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.